సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో లూయిస్ బ్రెయిలీ 2017వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ, బ్రెయిలీ లిపి ద్వారా ఉన్నత విద్య అభ్యసించి దివ్యాంగ ఉద్యోగులు అన్ని రంగాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాగే వారు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. మరి ఇటు ప్రోగ్రామ్ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలను కార్యక్రమానికి మనతో పాటు మరో గెస్ట్ ఉన్నారు. మరి ఆ గెస్ట్ ఎవరు, మరి వారు ఎటువంటి సంఘంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ఇప్పటివరకు స్పీచెస్లో విన్నాం మేడం, మీరు అందులో కోసం చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నో బ్లైండ్నెస్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొని ముందుకు సాగుతున్నారు. దాని గురించి కొంచెం వివరించగలరు? అదే, నేను డాక్టర్ సుపర్ణ, జాయింట్ డైరెక్టర్ ఫర్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్. దానికి షార్ట్ ఫామ్లో మనం ఎన్పిసిబి చెప్తాము. చాలామందికి ఇది అర్థం కాదు. ఎన్పిసిబి అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్. ఈ ప్రోగ్రాంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ కోసం చాలా ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంది. ఇనీషియల్లీ 1976లో మనకు బ్లైండ్నెస్ పర్సంటేజ్ 1.4% ఉండింది. ఇప్పుడు చేసి చాలా మటుకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అక్కడ రివర్సబుల్ బ్లైండ్నెస్ కోసం స్కీమ్స్ ఉన్నాయి. బ్లైండ్నెస్ రివర్సబుల్ కోసం కూడా చాలా స్కీమ్స్ రన్ అవుతుంది స్టేట్లో. ఈ ప్రోగ్రామ్తో మనం ఇప్పుడు బ్లైండ్నెస్ 2020లో అది 0.36%కి వచ్చింది. 2025లో 0.25%. ఇప్పుడు నెక్స్ట్ 5 years అంటే 2030లో మా టార్గెట్ 0.20%కి తీసుకురావాల బ్లైండ్నెస్. కానీ ఈరోజు ఇక్కడ వచ్చిన అంటే ఒక సెన్స్లో చాలా మంచిగా అయింది. ఎందుకు అంటే బ్లైండ్ పీపుల్ ఎంత అంటే చేస్తున్నారు, ఎంత సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. అది ఒక పెద్ద ఇన్స్పిరేషన్ మాకి కూడా. నాకు ఇంకొక ఐడియా వచ్చింది. అంటే ఇప్పుడు మేము బ్లైండ్నెస్ కంట్రోల్ ఇరాడికేషన్కి చేస్తున్నాము, కానీ వాళ్ళ రీహాబిలిటేషన్ కోసం కూడా ఏదైనా ప్రపోజల్ పెట్టి అది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా పంపించాలి. అంటే రీహాబిలిటేషన్ యాక్టివిటీస్ కూడా వాళ్ళ కోసం చాలా ఇంపార్టెంట్. అది ఒక్కటి ఇప్పుడు నాకు ఒక టార్గెట్ దొరికింది, దానికి నేను పని చేస్తున్నాను. ఇంకా కొంతమందిది ఫోన్ నంబర్స్ తీసుకున్నాను. వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళకి మా తరఫు నుంచి ఏదైనా హెల్ప్ ఉంటే డెఫినెట్గా మేము చేస్తాము. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ఏదైతే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు రాష్ట్ర అధ్యక్షులు వెమ్లవాడ ఎంపీడీఓ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి చూద్దాం. నమస్తే సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటు కార్యక్రమాన్ని చాలా బాగా ఘనంగా జరిపారని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు కార్యక్రమం సారాంశం చెప్పగలరు? సార్, ఈరోజు చాలా గొప్ప దినంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే డాక్టర్స్ లూయిస్ బ్రెయిలీ జన్మదినోత్సవం వేడుకలు జరుపుకోవడం అంటే అది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. చూపు పోడగొట్టుకొని మా కోసం, అందులందరి కోసం ఒక మంచి భవిష్యత్తును అందించాలనే ఒక ఉద్దేశంతో డాక్టర్స్ లూయి బ్రెయిలీ గారు 6 చుక్కల లిపిని కనుగొనడం జరిగింది. ఆ 6 చుక్కల లిపితోటే మేము అందరం కూడా చదువుకోవడం జరిగింది. 6 చుక్కల లిపి అంటే చాలామందికి అర్థం కాదు. 6 చుక్కల లిపిలోనే అన్ని ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు రాయొచ్చు. ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాలు కూడా బ్రెయిలీ లిపిలో రాయొచ్చు. అంత అద్భుతంగా 6 చుక్కలలోనే అమర్చి మాకు ఒక జీవితాన్ని ప్రసాదించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ లూయిస్ బ్రెయిలీ గారు. వారు లిపి కనుగొన్నారు కాబట్టి మేము చక్కగా చదువుకోవడం జరిగింది. మేము నార్మల్ విద్యార్థులతోటి, అంటే స్కూళ్ళలో కానివ్వండి, కాలేజీలలో కానివ్వండి, సకలాంగులైనటువంటి విద్యార్థులతోటి మేము సమానంగా చదువుకొని పరీక్షలలో పోటీ పడి వాళ్ళకంటే ఎక్కువగా కొన్ని సందర్భాల్లో మార్కులు తెచ్చుకొని మేము ఈ ఉద్యోగాలు చేయడం అనేది జరుగుతూ ఉంది ఈరోజు. కాబట్టి మేము ఈరోజు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున అందులందరినీ కూడా సేకరించి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మా పట్ల కొంచెం దృష్టి సాధించవలసి ఉంది. కాలక్రమేణా కొన్ని ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. అదేవిధంగా అందరూ కూడా సాంకేతిక పరంగా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్
కొన్ని డిపార్ట్మెంట్లలో అంధ ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ అని పెడుతున్నారు. అది వాళ్ళకు యాక్సెసిబిలిటీగా లేదు. సో యాక్సెసిబిలిటీ కల్పించే వరకు వాళ్ళకి పాత ఓల్డ్ అటెండెన్స్ సిస్టమ్ కొనసాగించాలి. అలా కొనసాగించకుండా వాళ్ళకు కొత్త పద్ధతిలో పెడుతుండ్రు. అది యాక్సెసిబిలిటీ లేనందున వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతారు. అటువంటి ఇబ్బంది కలిగించడం అది సరికాదు కాబట్టి ఆ విషయంలో దృష్టి సాధించాలి. అదేవిధంగా డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎగ్జామ్ విషయంలో కూడా మాకు బ్రెయిలీ పుస్తకాలు ఇవ్వమని చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నాము, కానీ మాకు ప్రింట్ ఇవ్వడం లేదు. మేము అడిగేది కేవలం పుస్తకాలే. సో మీరు పుస్తకాలు ముద్రించేంత వరకు మాకు డిపార్ట్మెంటల్ టెస్ట్లో ఎగ్జామ్షన్ మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి సమస్యలు ఇంకా కొన్ని ఉన్నవి, అవి ఆర్థిక సంబంధమైనవి కావు. మా కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించి మాకు కొంచెం టైం ఇచ్చి మా సమస్యలను తెలుసుకొని మా యొక్క సమస్యలను పరిష్కరించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను జరుపుకున్నందుకు చాలా సంతోషంగా భావిస్తూ సెలవు. థ్యాంక్ యూ. శరీరంలో ఏదో ఒక అవయవం మిస్ అయితేనే నాకు ఈ లోపం ఉంది అని ఎంతోమంది మనోధైర్యం కోల్పోయి జీవితంలో ఏం సాధించలేమని చెప్పి అనుకుంటూ ఉంటారు. మరి ఇట్లాంటి ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, అసలు వీళ్ళకి చూపు లేదు, జీవితంలోనే వెళ్తురు లేదు. మరి అయినా సరే వీళ్ళు మనోధైర్యాన్ని ధైర్యాన్ని కోల్పోకుండా మేము అందరితో సమానులు అని చెప్పి అన్ని రకాలుగా అసోసియేషన్ ఉన్నట్టే మాకు కూడా ఒక అసోసియేషన్ ఉన్నదని ఏర్పాటు చేసుకొని ఈరోజు సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో ఈ అందుల ఉద్యోగుల తెలంగాణ రాష్ట్ర అందులో ఉద్యోగుల అసోసియేషన్ ఏర్పాటు చేసి ఘనంగా ఒక ప్రోగ్రామ్ని లూయిస్ బ్రెయిలీ ప్రోగ్రామ్ని జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక ప్రోగ్రాం ఘనంగా విజయం సాధించడం చెప్పుకోవచ్చు. మరి ఇదండి కెమెరా పర్సన్ నరేందర్తో శ్రవణ్ కుమార్, NSTV హైదరాబాద్.